జరుపుకుంటారు భారతీయ ప్రజలందరూ కూడా. జై శ్రీమన్నారాయణ. కాకినాడ జిల్లాలో గ్రామ గ్రామాన నవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పోలవరం మండలం మురుముల్ల పితానివారిపాలెంలో శ్రీరామ నవమి సంబరాలు అంబరాన్నంటున్నాయి. స్వామివారి కళ్యాణంకు సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ మరింత సమాచారం అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వాడవాడలా కూడా అంగరంగ వైభవంగా నవమి ఉత్సవ ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో భాగంగా భారీ అన్న సంరాధన కార్యక్రమాలకి ఏర్పాట్లు అయితే చాలా చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే కళ్యాణ మహోత్సవం ఉందో, కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి యొక్క ఆలయాలన్నీ కూడా పూలమాలలతో అత్యంత వైభవంగా తీర్చిదిద్దినటువంటి దృశ్యాలు ఇక్కడ మనం చూడవచ్చు. ముఖ్యంగా ఏంటంటే స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలని పల్లకీలో పెట్టి గ్రామ ఊరేగింపుగా తీసుకెళ్లి నదీ స్నానం ఆచరించిన అనంతరం కళ్యాణ మహోత్సవాల్లో స్టార్ట్ చేయడం అనేది ఇక్కడ జరుగుతున్నటువంటి ఆనవాయితీగా తెలుస్తుంది. మనం ఇప్పుడు డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మురమలలో ఉన్నాం. ఇప్పుడు మనం మురమల పితానూరుపాలెం రామాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా మీరు చూస్తున్నారు దృశ్యాల ద్వారా. ఇక్కడ జరుగుతున్నట్టు అన్న సంరాధన కార్యక్రమాలు జరుగుతున్న ఏర్పాట్లంతా కూడా యువకులంతా కూడా చాలా చురుకుగా చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్ల మీద, అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పూర్వం నుంచి జరుగుతున్నటువంటి కళ్యాణం మీద మనం ఇప్పుడు ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏర్పాట్లు అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం ఏర్పాట్లు చేస్తున్నారు, అంటే ఈ అన్న సంరాధన కార్యక్రమాలు జరుగుతున్న ఏర్పాట్ల మీద అంటే ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించి వివరాలు ఏంటి? పితానవారిపాలెం గ్రామం మాది సుమారు 40 సంవత్సరాల నుంచి మా పెద్దలు, పిల్లలు, యువకులు అందరూ కలిసి చక్కగా ఘనంగా నిర్వహిస్తారండి. ఇప్పుడు అలాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుగుతుందండి. మొత్తం అతి భారీగా అన్న సందర్భం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం అందరూ పాల్గొంటారండి. సాయంత్రం ఏమో కోలాట నృత్యాలు పిల్లలతోటి అంగరంగ వైభవంగా జరుగుతుందండి. అలాగే ఈ గ్రామంలో మరొక పెద్ద ఉన్నారు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్ల మీద కానీ, అంటే కళ్యాణం యొక్క విశిష్ట మీద కానీ ఆయన తెలియజేస్తారు. చెప్పండి, ఇక్కడ ఇవి అంటే 40 సంవత్సరాలు జరుగుతుంది అంటున్నారు కదా, అంటే అప్పటి నుంచి ఎలా జరుగుతుంది, అంటే జరుగుతున్న విధానం ఎలా ఉంటుంది? అందరూ కలిసి పిల్లలు పెద్దలు అందరూ కలిసి సరదాగా ఆనందాలతో కళ్యాణం చేయింటారు. అలాగే అన్ని సెలవుళ్ళు, పానకాలు అన్ని తెచ్చుకుని సక్రంగా భోజనాలు పెట్టుకుని సక్రంగా అందరూ ఆనందాలతో ఉత్సవంగా చాలా ఘనంగా ఎక్కడా జరుపుకోవాలంత రీతిగా ఇక్కడ పితానవారిపాలెంలో కలిసి అందరూ అన్నదమ్ముల భావంగా, సోదరుల భావంగా చాలా సరదాగా ఆనందంగా చాలా ఎన్ని పనులు మానుకుని ఈ ఆలవట్టికి ఇక్కడే ఉండి అందరూ పొద్దుటి నుంచి తెల్ల 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అందరూ సరదాగా కలిసి పెద్దలు చిన్నలు అందరూ కూడా లేడీస్ అండ్ జెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా చేస్తారు, ఆనందంగా ఉంటారు. ఓకే, అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో మరొక పెద్ద ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకున్నాం. సార్, ఇక్కడ మార్నింగ్ నుంచి ఏర్పాట్లు జరుగుతాయా, లేదంటే ఎప్పటి నుండి ఈ ఏర్పాట్లు అంటే కళ్యాణానికి సంబంధించి ఏర్పాట్లు చేసేటువంటి విధి విధానం ఇక్కడ కొనసాగుతుంది? మార్నింగ్ 7 గంటలకల్లా అంతా రెడీ అయ్యి గోదావరి స్నానానికి వెళ్ళొచ్చి స్వామివారిని స్నానానికి అది తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కళ్యాణం చేయడానికి ఏర్పాట్లు చేస్తారు. అలాగే బ్రాహ్మణులు కూడా వస్తారు. బ్రాహ్మణులు కూడా వచ్చి మరి రాజాలు, ప్రయంత్రులు అందరితోటి కూడా పంతులు గారు మంత్రాలు వాయించడంతో కూడా చక్కగా చిన్నలో పెద్దలో మొత్తం అంతా కూడా ఆడమగ తేడా లేకుండా అందరూ ఇక్కడ ఉత్సవం జరుపుకోవడానికి ఇప్పుడు పెద్దలు నిశ్చయించారు. మా పెద్దలు అందరూ ఆ పెద్దలు నిశ్చయించింది మేమంతా కూడా కలిసికట్టుగా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను ఇలాగే జరుపుకుంటూ ఆనందంగా ఉంటామని చెప్పేసి ఏదైతే పూర్వం నుండి ఉన్నటువంటి ఆచారం ఏదైతే ఉందో, రాముడు ఇచ్చినటువంటి మంచి భావన, రాముడు ఇచ్చినటువంటి సుపరిపాలన, ఆయన చేసినటువంటి సత్యవాకల్యత అన్ని కలిపి యువకులలో నింపుతూ ఇక్కడ భక్తి భావాన్ని పెంపొందిస్తూ జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం మోహన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో